నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన. ట్రంప్ పై హత్యాయత్నం, సీన్ ను రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు. వంద మందితో రండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. బీజేపీ ఎమ్మెల్యేలకు అఖిలేష్ ఆఫర్. పెద్దవాగుకు గండి, హెలికాప్టర్ సాయంతో కూలీల ప్రాణాలు కాపాడిన NDRF. తెలంగాణకు రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. తగ్గేదేలే, నెట్ఫ్లిక్స్ లో విజయ్ సేతుపతి మహారాజా అరుదైన ఫీట్. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు, హార్దిక్ నటాషా విడాకులు. పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ, BCCI మీటింగ్ లో ఏం జరిగింది, ప్లేయర్ల అభిప్రాయం తీసుకున్నారా? పైకి సెన్సెక్స్ మరో మైలురాయిని అధిగమించిన సూచి. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోటా చిచ్చురగులుకుంది. ప్రభుత్వం భర్తీ చేసే సివిల్ సర్వీస్ పోస్టులలో స్వాతంత్ర సమర యోధుల వారసులకు 3వ వంతు రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై విద్యార్థులు బగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ఆందోళన చేపట్టనున్నారు. ఇది హింసాత్మకంగా మారడంతో 32 మంది మరణించగా 2500 మందికి పైగా గాయపడ్డారు. మృతులతో ఎక్కువగా మంది విద్యార్థులే ఉన్నారు. వేలాది మంది విద్యార్థులు కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలతో భద్రతా దళాలపై దాడులకు దిగుతున్న దృశ్యాలు దేశమంతా కనిపిస్తున్నాయి. రాజధాని ఢాకాతో పాటు చట్టోగ్రామ్, రంగ్పూర్, క్యూమిలా వంటి ప్రాంతాలకు ఈ హింస పాకడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం కొందరు విద్యార్థులు రంగ్పూర్లోని రోకియా యూనివర్సిటీ VC గృహాన్ని తగలపెట్టారు. బంగ్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దంటూ భారత్ తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులు గురువారం మధ్యాహ్నం దక్షిణ ఢాకాలోని రాంపూర్లో ఉన్న బంగ్లాదేశ్ టెలివిజన్ సెంటర్ కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆ భవనంతో పాటు ఆవరణలో ఉన్న కార్లు, బైక్లు, ఇతర వాహనాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. పలువురు సిబ్బంది, పాత్రికేయులు భవనం లోపలే చిక్కుకుపోయారు. ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఢాకా, ఇతర నగరాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోర్డర్ గార్డ్, బంగ్లాదేశ్ BGP రక్షణలో ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు పనిచేస్తున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సిబ్బంది విధులలో పహారా కాస్తున్నారు. బంగ్లాదేశ్ లో నెట్వర్క్ అందక గురువారం పలువురు మొబైల్ యూజర్లు ఇబ్బందులు పడ్డారు. తమ ఫోన్లలో ఇంటర్నెట్ పనిచేయడం లేదని పలువురు ఫిర్యాదులు ఇచ్చారు. 16 నుంచి అన్ని యూనివర్సిటీలలో 4G నెట్వర్క్ ను నిలిపివేశారు. అయితే 2G నెట్వర్క్ పనిచేస్తుండటంతో సాధారణ వాయిస్ కాల్స్ చేసుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గత శనివారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియా సభలో ప్రసంగిస్తున్న సమయంలో అతనిపై బుల్లెట్ దూసుకువచ్చింది. అయితే ఆ ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. టిక్ టాకర్ బ్లడ్ ఆగ్ దీన్ని తీశారు. అయితే ఈ వీడియో కోసం చిన్నారులు చెక్ రైఫిళ్లు, ప్లాస్టిక్ వస్తువులను వాడారు.
అటాక్ పై సెటైర్ లా ఉన్న ఈ వీడియోపై విమర్శలు వస్తున్నాయి. దీంట్లో ఓ చిన్నారి ట్రంప్ పాత్రను పోషించాడు. పోడియంపై మాట్లాడుతున్న సమయంలో బుల్లెట్ తగలగానే చిన్నారితో పాటు అక్కడ ఉన్న సెక్యూరిటీ కింద దాక్కున్నట్లు చిత్రీకరించారు. ఇక ఆ మీటింగ్ కు హాజరైన జనం కూడా భయంతో కింద కూర్చుండిపోయిన దృశ్యాన్ని కూడా షూట్ చేశారు. రక్తం చిందుతున్న ట్రంప్ తన పిడికిలి బిగించి పోరాడుతామన్న డైలాగ్ కొట్టిన స్టైల్లోనే ట్రంప్ పాత్ర పోషించిన పిల్లవాడు వరిచాడు. ట్రంప్ ను సీక్రెట్ సర్వీస్ సురక్షితంగా తీసుకెళ్తున్న సీన్ కూడా ఉగాండా పిల్లలు అద్భుతంగా రిక్రియేట్ చేశారు. కానీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వీడియో తీయడం పట్ల నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఉత్తరప్రదేశ్ అధికార బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారాలని సూచించారు. వర్షాకాలం ఆఫర్ ఇది, 100 మందితో రండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అంటూ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీలో సీఎం యోగిపై అసంతృప్తిగా ఉన్న వారిని ఉద్దేశించి తాను ఈ మాటలు చెప్పానని తెలిపారు. Only Rahul Gandhi's speech was expensive. Why, sir? Why, sir? Why, sir? Expensive? मैं अध्यक्ष जी का धन्यवाद देना चाहता हूँ। अध्यक्ष महोदय, अध्यक्ष महोदय, अध्यक्ष महोदय, मैं सबसे पहले आपका धन्यवाद देना चाहता हूं कि आपने मुझे अपनी पार्टी की तरफ से राष्ट्रपति जी के भाषण बोलने का मौका दिया है। अध्यक्ष जी, सत्ता पक्ष और विपक्ष दोनों लगातार अपनी बात रख रहे हैं। मैं सबसे पहले अध्यक्ष जी आपको और आपके साथ साथ सभी चुने हुए सांसदों को मैं बधाई और शुभकामनाएं देना चाहता हूं। साथ ही साथ मैं सबसे पहले देश के उन सभी समझदार और ईमानदार मतदाताओं को धन्यवाद जिन्होंने लोकतंत्र को एक तंत्र बनाने से रोका। चुनाव के समय पर अध्यक्ष जी ऐसा कहा गया कि 400 पार। मैं समझदार जनता को फिर एक बार धन्यवाद दूंगा और मैं कुछ कहना चाहता हूं कि आवाम ने तोड़ दिया हुकूमत का गुरूर, दरबार तो लगा है पड़ा गमगीन में बेनूर है पर। अध्यक्ष महोदय, दरबार तो लगा है पर बड़ा गमगीन बेनूर है और पहली बार ऐसा लग रहा है हारी हुई सरकार विराजमान है। जनता कह रही है चलने वाली नहीं सरकार। अध्यक्ष महोदय, जनता कह रही है चलने वाली नहीं, ये गिरने वाली सरकार है। और क्योंकि ऊपर से जुड़ा कोई तार नहीं, नीचे कोई आधार नहीं, अधर में जो है अटकी हुई वो तो कोई सरकार नहीं। दरअसल पूरा इंडिया समझ गया है कि इंडिया ही प्रो इंडिया है। इस चुनाव में इंडिया अलायंस की नैतिक जीत हुई है। ये पीडीए इंडिया की सकारात्मक राजनीति, पॉलिटिक्स जो पॉजिटिव है, पॉजिटिव पॉलिटिक्स की जीत हुई है। ये इंडिया पीडीए की सोशल जस्टिस मुहिम की विक्ट्री है। 2024 का परिणाम हम इंडिया वालों के लिए जिम्मेदारी से भरा पैगाम भी है। और अगर हम यूँ कहें अध्यक्ष महोदय कि 15 अगस्त 1947 अगर
భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గత రాత్రి 2 చోట్ల గండి పడింది. దీంతో ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయింది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల ప్రజలు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండలు గుట్టలు ఎత్తైన భవనాలపై గడిపారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నిన్న ఇక్కడ 20 అడుగులు ఉన్న నీటి మట్టం ఈ ఉదయం 9 గంటలకు 24.5 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న పేరూరులో 40.86 అడుగుల నీటి మట్టం నమోదైంది. నీటి మట్టం 43 అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గజ ఈతగాళ్లు, పడవలు, ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. బుధవారం రాత్రి నుంచి భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు కండిపడడంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీట మునిగాయి. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు దాదాపు 25 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించి గమ్యస్థానాలకు చేర్చారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరో 5-6 జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని, ఒకేసారి వరద ముంచుకు రావడం, రోడ్లు, లోవెలల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దంపేటలో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కురంగు బొమ్మాయి ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ 50గా వచ్చిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. 28 రోజుల థియేట్రికల్ రన్ తరువాత పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి జూలై 12న డిజిటల్ డెబ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్ లో కూడా అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. ఈ చిత్రం తాజా నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్ లో 8-14 మధ్యలో 4 స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రికార్డు అచీవ్మెంట్ అని చెప్పాలి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజా అన్ని వెర్షన్లలో రికార్డ్ సృష్టిస్తూ ఇండియాలో మొదటి నుంచి నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నడుస్తోంది. మహారాజా నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, సచనా నిమిదాస్, మమతా మోహన్ దాస్, నట్టి భారతిరాజ్, అభిరామ్, సింగంపులి, అరుల్ దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి కీలక పాత్రలో నటించారు. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై సుధర్ సుందన్, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. కేకే నగర్ లో సెలూనే షాప్ నిర్వహించే వ్యక్తిగా కనిపించే విజయ్ సేతుపతి తన ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు. లక్ష్మి అంటే నగల, డబ్బా, డాక్యుమెంట్సా అంటే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు, భార్య కాదు, అక్క చెల్లెళ్ళు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరో సస్పెన్స్ లో పెడుతూ సాగుతున్న సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తుంది.
ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు విడిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం హార్దిక్, నటాషా సోషల్ మీడియా ద్వారా సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. 4 ఏళ్ల పాటు కలిసిన తర్వాత నేను, నటాషా విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం. ఇది చాలా కఠినమైన నిర్ణయం అని ఇన్స్టాలో హార్దిక్ రాసుకొచ్చారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు భారత కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించారు. తొలుత హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినా చివరకు సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ మెగ్గు చూపింది. లంకతో జరిగే టీ20 సిరీస్ కు పాండ్యాను ఎంపిక చేసినా కనీసం అతనికి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. బీసీసీఐ సెలక్షన్స్ మీటింగ్ లో ఏం జరిగిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తారనుకున్నారు. కానీ కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో సెలక్షన్ విధానాన్ని కొనసాగించారు. ఫిట్నెస్ ఇష్యూ వల్ల పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఓ మీడియా రిపోర్టు ప్రకారం భారత జట్టు ఆటగాళ్లు చాలా వరకు సూర్యకుమార్ పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాండ్యా కావాలా, సూర్య కావాలా అని బీసీసీఐ ప్రతి ప్లేయర్ వద్ద ఒపీనియన్ తీసుకున్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. పాండ్యా కన్నా ఎక్కువగా సూర్యను ప్లేయర్లు నమ్మినట్లు బీసీసీఐ ఫీడ్బ్యాక్ ద్వారా తెలిసిందే. సూర్య కెప్టెన్సీ కింద తాము కంఫర్ట్ గా ఉంటామని ఆటగాళ్లు పేర్కొన్నారు. 2 రోజుల పాటు సెలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ చాలా వరకు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ ఫ్లాక్స్ కు చెంది ఆటగాళ్లు ఫోన్లు వెళ్లినట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. సూర్యకుమార్ యాదవ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బీసీసీఐ సెలెక్టర్లకు ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్ లో ఇషాన్ కిషన్ మధ్యలో వెళ్లిపోతున్న సమయంలో అతన్ని యాదవ్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. సూర్య కమ్యూనికేషన్స్ స్టైల్ రోహిత్ తరహాలో ఉంటుందని, ఆటగాళ్లు అతనితో చర్చించేందుకు వెనుకాడరని రిపోర్టులో తెలిసింది. ఇటీవల పాండ్యా పదే గాయాలతో టీ20లకు దూరమయ్యాడు. 2022 జనవరి 1వ తేదీ నుంచి జరిగిన 79 టీ20లో అతను కేవలం 46 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇదే సమయంలో సూర్యకుమార్ పెర్నియా వల్ల కొన్ని మ్యాచ్లు మాత్రమే మిస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20 వన్డే సిరీస్ కు శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
స్టాక్ మార్కెట్లు మరో మైలురాయిని అధిగమించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, FMCG రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తొలిసారిగా 81,000 మైలురాయిని అధిగమించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో ఈ రికార్డును అధిగమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 626.91 పాయింట్లు అందుకొని 81,343.46 పాయింట్ల వద్ద స్థిరమైంది. బలహీనంగా ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో రివ్యూను ఎగ్జాయి. ఐటీ రంగ సంస్థలు అంచనాలకు మించి రాణిస్తుండటంతో మదుపర్లు ఈ షేర్లను కొనుగోలు చేయడానికి ఎగబడటంతో ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివర్లో ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. మరో సూచీ నిఫ్టీ ఒక దశలో 220 పాయింట్లకు పైగా బలపడ్డ సూచీ చివర్లో 187.85 పాయింట్లు అందుకొని 24,800.85 వద్ద స్థిరపడింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతులకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న మాటను నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని కొనియాడారు. నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో రైతు వేదికలో రైతు రుణమాఫీపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ వీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. 2024లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం జరిగిందని, మళ్లీ రేవంత్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీతోనే రుణమాఫీ సాధ్యమైందని తెలిపారు. మండలంలో మొదటి విడతకు గాను సుమారు 1,719 మంది రైతులకు రుణమాఫీ కావడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందని, దఫల మాదిరిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, భారతదేశంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. నిజాంపేట్ మండల్ మెదక్ కాన్ఫరెన్స్లో నిజాంపేట్ మండల్లో నస్కల్ గ్రామంలో రైతు వేదిక వద్ద నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు కూడా వచ్చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండ్రో ఆ సందర్భంగా అన్ని గ్రామాల 14 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు, అలాగే కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి ఈరోజు నస్కల్ గ్రామంలో రైతు వేదికలో రైతులందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే గతంలో మన్మోహన్ సింగ్ గారు అయితేంది, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో సుదినం ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు మా నిజాంపేట మండలంలో 1791 మంది రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలికి సంబంధించి నస్కల్ రైతు వేదికలో ఈరోజు పెద్ద ఎత్తున రైతు సంబరాలు జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ రాబోయే కాలంలో కూడా 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపల 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేయడం ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో ఏకకాలంలో అయినటువంటి రుణమాఫీ ఈరోజు
గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు తీస్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గీసుగుండ మండలం సూర్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టకాడి తండా సూర్య తండాలలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో కూడా చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామరెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలతో ఆడుతూ పాడుతూ నృత్యాలు చేసి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మన ఆచారాలు సంప్రదాయాలకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గిరిజనుల పండుగలకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ కోఆపరేటివ్ మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ అభివృద్ధి మత్స్యశాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పౌన్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకువస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లను ఎలా తీసుకువస్తారన్నారు. ఆసుపత్రికి అవసరమైన సిబ్బంది, ఎక్విప్మెంట్ తదితరమైన వివరాలు తెలియజేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతానన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆసుపత్రి గురించి సూపరింటెండెంట్ షకీలా మంత్రికి వివరించారు. మంత్రి ప్రతి విభాగం పైన సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారంపై ఆయన చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటచలం, డిఎంహెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంట్రన్స్ నుంచి వాడే డిజైన్ ఎవరో ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ తీసుకొస్తే వాడు డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ తెచ్చిన ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తాయి. సార్ మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర నుంచి పెట్టుకోయా నువ్వు, అది చేయిస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర ఉంటే పెట్టుకో, ఏం చేసుకుంటాం పెట్టుకొని. అంటే దారి తెలియదు దూరం ఎక్కడికి మేము ఎదుర్కొని వచ్చాం పోలీసులు, లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ లో ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్. నేను చేస్తాను. ఏం చేసావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వు ఏం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే, నేను నువ్వు చూడు, ఆయన కప్పు చెప్పు. మంచి ల్యాండ్స్ మీరు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది రాదండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నింటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ ల్యాండ్ 1 కోటి రూపాయలు సార్ ఇస్తాను, ఏమైంది ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 week లో ఇస్తాను. 1 week లో ఇస్తాను. 1 week 10 days లో అదే సార్. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదు. గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామిదాస్ పై ఓ వ్యక్తి దాడి. కానిస్టేబుల్ స్వామిదాస్ తలకు బలమైన గాయం. గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలింపు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన. ట్రంప్ పై హత్యాయత్నం. సీన్ ను రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు. మందితో రండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. బీజేపీ ఎమ్మెల్యేలకు అఖిలేష్ ఆఫర్.
పెద్దవాగుకు గండి హెలికాప్టర్ సాయంతో కూలీల ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. తెలంగాణకు రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. తగ్గేదేలే, నెట్ఫ్లిక్స్ లో విజయ్ సేతుపతి మహారాజా అరుదైన ఫీట్. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు, హార్దిక్ నటాషా విడాకులు. పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ, బీసీసీఐ మీటింగ్ లో ఏం జరిగింది, ప్లేయర్ల అభిప్రాయం తీసుకున్నారా? పైకి సెన్సెక్స్ మరో మైలురాయిని అధిగమించిన సూచి. ఇది బులెటిన్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.